నూతనంగా ఎన్నిక చేయబడ్డటువంటి సర్పంచులకు అందరికీ గత 2 నెలల నుంచి శిక్షణ తరగతులను మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మరి గ్రామ పంచాయతీల సర్పంచులకు శిక్షణ పూర్తి చేసినప్పటికీ మా ములుగు జిల్లాలో ప్రత్యేకమైనటువంటి మేడారం జాతర సందర్భంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మరి బిజీగా ఉండడంతో నిర్వహించలేకపోయినాం. ఈ రోజు ములుగు జిల్లాలో ఉన్నటువంటి 10 మండలాల్లో ఉన్నటువంటి సర్పంచులకు 4 మండలాల్లో ఉన్నటువంటి సర్పంచులకు శిక్షణ ప్రారంభించడం జరిగింది. దీని కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంపత్రావు గారి ఆధ్వర్యంలో డిపిఓ గారు, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఆత్మ కమిటీ చైర్మన్ అందరం ఈ యొక్క సమావేశానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా సర్పంచులకు విధులు, నిధులు, మరి అదే విధంగా బాధ్యతలు ఇవన్నీ కూడా తెలియాలి. పంచాయతీరాజ్ చట్టం ఏం చెప్తుంది, అందులో సర్పంచులకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యతలు ఏంది, హక్కులు ఏంది, ఇవన్నీ తెలిస్తేనే వాళ్ళు గ్రామాన్ని మరి ఆదర్శవంతంగా చక్కదిద్దగలుగుతారు. ఫండ్స్ కూడా రైజ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు గత సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి మరి 15th ఫైనాన్స్ ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 విడతలుగా దాదాపు 500 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 1500 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు రావాల్సినవి ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల పెండింగ్ బిల్స్ అన్ని ఫండ్స్ అన్ని కూడా అవన్నింటిని కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాలలో ఎలాంటి అవసరాలను ఏం చేయాలి, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారని గ్రామ సభల ద్వారా తెలుసుకొని వాటిని కూడా ఖర్చు చేస్తాం. అదేవిధంగా కొంత స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసి ఒకే యూనిట్గా రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలలో ఏం ఉండాలి, ఏం కోరుకుంటున్నారు అనేది కూడా సర్వే చేస్తున్నాం. ముఖ్యంగా సర్పంచ్లకు కూడా కొన్ని బాధ్యతలు అదనంగా చైల్డ్ మ్యారేజెస్ జరగకుండా నిర్మూలించడం, అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు కొంత భరోసానివ్వడం, ప్రభుత్వం నుంచి స్కీమ్స్ అందించడం, ఇలాంటి వాటితో పాటు ఒక్కరికి కూడా మరుగుదొడ్డు లేనటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇలా కొన్ని అదనపు బాధ్యతలను కూడా ఆ గ్రామ పంచాయతీలో మహిళా సంఘాలను ఎంకరేజ్ చేయడము ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు చాలా సంతోషం. చాలా లేటుగా అయినా కూడా మా ములుగు జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులకు ఈరోజు శిక్షణ అనేది ప్రారంభించడం 2 దఫాలుగా అంటే 2 విభాగాలుగా చేసినాం. ఇంకా మిగతా 6 మండలాలకు మళ్ళీ ఇంకొక 2-3 డేస్లో అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.